దాదాపు హీరోతో సరిసమానమైన పాత్రలు డామినేట్ చేసి సీన్లో డామినేట్ చేసే క్యారెక్టర్స్ మీవి. సీనియర్ హీరోల రాజకీయాలు ఏ విధంగా ఉండేవి అప్పట్లో? హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తక్కువ ఆ రోజుల్లో. హీరో హీరోయిన్ ఈక్వల్ ప్రామినెన్స్ క్యారెక్టర్సే ఎక్కువ. హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అది ఇంచుమించు నాతోనే స్టార్ట్ అయ్యింది. ఆ గొడవలప్పుడు వాళ్ళని కాదని చెప్పేసి నేను కొత్త హీరోల్ని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు మీరే. అప్పుడేమైంది, ఇక జమున మీదే మనం సబ్జెక్ట్ రన్ చేయొచ్చు, ఒక జమునతో సినిమా ఆడుతుంది 100 days అన్న లెవెల్ వచ్చేసింది ఇండస్ట్రీలో. అప్పట్లో మీకు ఒక ప్రముఖ హీరోకి మధ్య చిన్న గొడవ అయింది అని అంటూ ఉంటారు. ఇద్దరు హీరోలతో గొడవ అయింది మీకు? సరే, వాళ్ళు ఎలిగేషన్స్ ఏదో లేట్గా వస్తుంది, పొగరబోతు, గర్వం, కాలు మీద కాలు వేసుకుంటుంది, సిగరెట్ పొగ ఉంటుంది అని ఇలాంటి ఎలిగేషన్స్ ఏవో పెట్టారు. అప్పటికి ఏంటంటే ఇండస్ట్రీలో నా పరిస్థితి టాప్ ర్యాంక్లో ఉన్నా. ఒక లెవెల్లో కొన్ని పిక్చర్లలో హీరోని కూడా డామినేట్ చేసే సందర్భాలు కూడా వచ్చాయి, చేశాను కూడా. సో అట్లాంటివన్నీ మరి కొందరికి వాళ్ళ ఈగోయిజం, మగవాడి ఈగోయిజం దెబ్బతిన్నప్పుడు ఇట్లాంటివి అన్నీ ఎలిగేషన్స్ పెట్టడం, చేయడం ఇలాంటివి జరిగినాయి. దీంతో మరి నాతో యాక్ట్ చేయడం అని చెప్పేశారు అని ఇద్దరు హీరోలు మాట్లాడుకుని మిమ్మల్ని పక్కకి పెట్టేద్దాం, నెట్టేద్దాం అన్న సంభాషణ జరిగిందని కూడా ఇప్పుడు చెప్తుంటే మా తరం వారికి తెలిసే అవకాశం లేదు, ఎవరిని చదవడం వినడమే తప్ప. అప్పట్లో కానీ ఒక ప్రముఖ హీరో ఒక రాయేసే ప్రయత్నం కూడా చేశారు మీ వైపు అని కూడా అంటుంటారు. అది సొసైటీలో కానీ సినిమా రంగంలో కానీ ఎక్కడైనా ఒక స్త్రీ తన వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని నిలుపుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ పురుష అహంకారం అనేది దెబ్బతింది. కానీ నిజంగా జరిగిందండి, మీకు బాధ కలిగించి ఉంటుంది కదా సంఘటన? చాలా బాధ కలిగింది. మొదటి నుంచి మేము భానుమతి గారి మైండ్లో పెట్టుకొని వచ్చాం కదా, అది నాకు పట్టుదల. ఏంటి, ఏ సినిమాలో ఉంటే మాత్రం తన స్త్రీ వ్యక్తిత్వాన్ని ఎందుకు కోల్పోవాలి, తన ఆత్మాభిమానం ఎందుకు నిలబెట్టుకోకూడదు, దానికోసం పోరాటం. 4 సంవత్సరాలు ఒకళ్ళకిద్దరు బాయ్కాట్ చేశారు. సరే, నేనేమి పత్రికలకి ఎక్కలేదు, ఓకే, దానికి ఇన్నర్ కారణాలేవో ఆ వ్యక్తికి నాకు మాత్రమే తెలుసు. కాబట్టి నిజంగా సినిమా పరిశ్రమలో ఇటువంటి సంఘటన ఎవరికి జరగలేదు, జరగకూడదు, జరగబోదు అని ఆశిస్తున్నాను. తర్వాత మధ్యవర్తిత్వం వహించి ఒకరు వచ్చి కేవీ రెడ్డి గారు చక్రపాణి గారు కలిసి మధ్యవర్తిత్వం వహించి రాజీ చేయాలని చూశారు. కానీ అక్కడ కూడా రాజీలో కూడా కొంత ఇబ్బందికరంగా ఏదో తప్పు చేస్తే క్షమాపణ చెప్పాలి అన్నట్లుగా చెప్తే, క్షమాపణ చెప్పాల్సిన తప్పు నేను చేయలేదు. నేను నిజంగా ట్రబుల్సమ్ అయితే ప్రొడ్యూసర్ తీసి పారేస్తారు, మీకెందుకు బాగా. ఒక్కొక్క కంపెనీలో 14 పిక్చర్లు చేస్తే నేను ట్రబుల్సమ్ అయితే వాళ్ళే తీసి పారేస్తారు. భానుమతి గారిని తీసేలా మిస్సమ్మలో అంతే.